కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ 9' సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి సామాన్యులకు కూడా 'బిగ్ బాస్' హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాన్ని అందించారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా సామాన్యుల నుండి స్వీకరించారు. ఇంకా ఇంటర్వ్యూస్ జరగలేదు కానీ సెలక్షన్ ప్రక్రియ మాత్రం చాలా కొత్తగా ఉండబోతుంది. చూసే ఆడియన్స్కి ఇది ఖచ్చితంగా థ్రిల్లర్ అనుభూతి కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సీజన్కి కూడా నాగార్జుననే వాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇక స్టార్ సెలబ్రిటీలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాంకర్ రష్మి కూడా 'బిగ్ బాస్' హౌస్లోకి రాబోతుందని సమాచారం. దాంతో రష్మి ఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత సీజన్లోనే రష్మి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె రాలేదు. కానీ సీజన్ 9 ఆమె ఉండాలని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారట. అందుకే రష్మి కోసం భారీ ఆఫర్ ఇచ్చారట. అన్నీ కుదిరితే సీజన్ 9 ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి 'బిగ్ బాస్' రూల్స్ కూడా చేంజ్ అవుతాయని తెలుస్తుంది. నాగార్జున కూడా ఫీడ్బ్యాక్ తగ్గట్టుగానే తన హోస్టింగ్ పద్ధతిని మార్చుకోవడానికి సిద్ధమయ్యాడట. అంతకు ముందు సీజన్స్ నాగార్జున ఎపిసోడ్ని చూసి హోస్టింగ్ చేసేవాడు. కానీ ఈ సీజన్ 8లో మాత్రం ఆయన ఎపిసోడ్స్ చూడకుండా టీం ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టి హోస్టింగ్ చేస్తాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతుందట. కంటెస్టెంట్కి చాలా కఠినమైన రూల్స్ కూడా పెట్టబోతున్నారని టాక్. ఫుడ్ వేస్ట్ విషయంలో మొదటి నుండి 'బిగ్ బాస్' టీం చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ సీజన్లో మరింత కఠినంగా వ్యవహరించబోతుందట. ఎవరైనా ఆహారాన్ని అనవసరంగా వృధా చేస్తే డైరెక్ట్గా నామినేషన్ చేస్తారని అంటున్నారు. అలా ఆ కారణం చేత 3 సార్లు కంటే ఎక్కువగా నామినేట్ అయితే నేరుగా ఎలిమినేట్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు రెడ్ కార్డ్స్ని ఉపయోగించి గేమ్స్ ఆడలేదు. ఈసారి 'బిగ్ బాస్' హౌస్లోకి కార్డ్స్ కాన్సెప్ట్ని కఠినంగా ఉపయోగించబోతున్నారట. గత సీజన్లో అభయ్ అనే కంటెస్టెంట్ని 'బిగ్ బాస్' గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం చూసి నాగార్జున చాలా ఫైర్ అయ్యాడు. రెడ్ కార్డ్ చూపించి వెళ్లిపోమని చెప్పాడు. కానీ కంటెస్టెంట్స్ అందరూ బ్రతిమలాడడంతో నాగార్జున రెడ్ కార్డ్ని ఉపయోగించలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తారట. మెంటల్ టార్చర్ చేసినా, బూతులు ఉపయోగించినా, హద్దులు దాటి ఫిజికల్ అయినా రెడ్ కార్డ్ని చూపించి మొహమాటం లేకుండా బయటకు నెట్టేస్తారట. గత సీజన్లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన గొడవలు రెడ్ కార్డ్ ఇచ్చి పంపియొచ్చు. ఈసారి అలాంటి గొడవలు జరిగితే రెడ్ కార్డ్ని ఉపయోగిస్తారట. ఇంకా ఇలాంటి రూల్స్ చాలానే ఉన్నాయని టాక్. సీజన్ 9ని భారీ హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి సీజన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.